70 సంవత్సరాల పరిపాలన ఒక లెక్క, ఈ 9 సంవత్సరాలు మోడీ గారి పరిపాలన ఒక లెక్క. దేశ జనాభా 140 లక్షల కోట్లు ఉంటే ఆయన అప్పు మాత్రం 140 లక్షల కోట్లు అప్పు చేసిన ఘనత మోడీ గారిది. ఈ అప్పంతా ఎక్కడ పోయింది? ఈ సొమ్మంతా ఎక్కడ పోయింది? ఈ లెక్క అంతా ఎక్కడ పోయింది? ప్రజలకు సౌకర్యాలు పెరగలేదు, ఉపాధి జరగలేదు, వైద్య రంగం కుట్టుబట్టేది, ధరలు ఆకాశాలు నడుతున్నాయి, పెట్రోల్ డీజిల్ రేట్లు మాత్రం అన్నకుదా పోతున్నాయి, వైద్య రంగం అంతా కుంటుపడిపోతుంది, మొత్తం ఉపాధిలో కూడా పోయింది. ఎక్కడ పోయింది ఈ డబ్బంతా? మోడీ గారు దేశ ప్రజలు ఇదంతా గమనిస్తున్నారు. ప్రభుత్వ సంఘాలను అమ్మేస్తున్నారు. ఏ ఒక్క సంస్థను కూడా మీరు ఏర్పాటు చేయలేదు. కానీ దేశ ప్రజలు మాత్రము అప్పుల నిపుణులకు నూరుతున్నారు. ఇవన్నీ గమనిస్తున్నారు. కేవలం ఉపాధి సంక్షేమము అని చెప్పిన మీరు రవాణాను కూడా ఏ విధంగా ఏర్పాటు చేయలేకపోయారు. ఈ దేశ ప్రజలందరూ గమనిస్తున్నారు. కాబట్టి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తప్పకుండా మోడీ గారికి తగిన గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి పరిపాలనలో ఏ విధంగా అయితే అభివృద్ధిని నోచుకోకుండా